సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో పాపం పుణ్యం అంటే ఏమిటి, ఎలా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలో తెలుసుకుందామా? హిందూ ధర్మంలో పాపం మరియు పుణ్యం అనేవి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. పాపం అంటే తప్పుడు దుర్మార్గపు క్రియలు, అలాగే పుణ్యం అంటే మంచి సత్కర్యాలు. ఇవి మన యొక్క జీవితాన్ని మరియు పునర్జన్మలను ప్రభావితం చేస్తాయి. పాపం అంటే దుర్మార్గపు, అనైతికమైన మరియు కర్మలకు వ్యతిరేకమైన చర్యలు. పాపాలు చేసిన వారు తమ జీవితంలో ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తారు. పాపాలు అనగా దురాశ, అసత్యం, వంచన, బ్రహ్మహత్య, పరస్త్రీ కామనం. పుణ్యం అంటే సత్కర్యాలు, మంచి మరియు ధార్మిక కార్యాలు. పుణ్యాలు చేసిన వారు తమ జీవితంలో ఆనందం, సంతోషం అనుభవిస్తారు. పుణ్యకార్యాలు అనగా దానం, సత్యం, కరుణ, వ్రతాలు, భగవద్భక్తి. పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలంటే, ముందుగా ప్రాయశ్చిత్త దానం అనగా పాపాలకు ప్రాయశ్చిత్తంగా దానం చేయటం, తరువాత ఉపవాసం ఉండటం, తరువాత పూజలు, ధ్యానం, సమాజ సేవ చేయటం. ధార్మిక జీవితం అంటే మనకు పాపాలు, పుణ్యాల అవగాహన కల్పిస్తుంది. సత్యం మరియు నీతి. సత్యం, నీతిని పాటించటం ద్వారా పాపాలను నివారించవచ్చు. అలాగే ప్రాయశ్చిత్తం ద్వారా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించవచ్చు.